జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని నిజాన్ని బయటపెట్టిన గురువుగారు, జ్యోత్స్న చెంప పగలగొట్టిన శివనారాయణ, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా కూడా జరగడం లేదని గురువుగారిని అయితే పిలిపిస్తాడు శివనారాయణ. పిలిపించిన తరువాత ఇక జ్యోత్స్న జాతకం అని చెప్పి గురువుగారికైతే ఇస్తారు. ఇక ఆ జాతకం చూసిన అతను అంటూ ఉంటాడు, మీరిచ్చిన జాతకం అంతా కూడా కరెక్ట్ అయి ఉంటే ఈ జాతకం గల అమ్మాయి ఈ పాటికి పెళ్లి చేసుకునే ఉంటుంది, తనకి పెళ్ళైపోయి ఉంటుంది అని అంటూ ఉంటారు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సుమిత్ర అయితే, లేదు గురువుగారు, పుట్టిన తేదీ సమయం అన్నీ కూడా మేము కరెక్ట్గానే వేశాము. ఇది మా జ్యోత్స్న జాతకమే. మా జ్యోత్స్నకి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు, మరి మీరేంటి పెళ్ళైపోయిందని చెప్తున్నారు అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణ, అవును గురువుగారు, ఎదురుగుండా ఉన్న తనే మా మనవరాలు అని అనడంతో అప్పుడే ఇంకా మరొకసారి చూడండి అని శివనారాయణ అంటాడు. ఈ జాతకం నిజమైతే నేను చెప్పింది కూడా నిజమే శివనారాయణ గారు. నేను ఎప్పటి నుంచో మీకు పరిచయమే. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మీరు కూడా నాకు తెలుసు. మీ ఇంట్లో ఏం జరిగినా నేను మీకు చెప్పేవాణ్ణి. అవి అక్షరాల నిజమయ్యాయి. ఇది కూడా నిజం. ఇప్పుడు మీరిచ్చిన జాతకం ప్రకారం ఈ అమ్మాయికి పెళ్ళైపోయింది అని అంటూ ఉంటాడు గురువుగారు. అయితే అప్పుడే జ్యోత్స్న, అసలు మీకు జాతకాలు చూడడం వచ్చా? ఎదురుగుండా నన్ను పెట్టుకొని ఆ జాతకాన్ని నా జాతకాన్ని చూస్తూ పెళ్ళైపోయిందంటారేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక చాలా కోపం వస్తుంది గురువుగారికి. ఇంతలో శివనారాయణ, జ్యోత్స్న ఏంటా మాటలు, నీకేమన్నా మతిపోయిందా అని అంటూ ఉంటే, అది కాదు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ క్లుప్తంగా, అసలు ఆ జాతకురాలు జాతకం ఏంటో చెప్పండి గురువుగారు అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మరొకసారి మొత్తం కళ్ళు మూసుకొని గురువుగారు అయితే లెక్కలు వేసుకుంటూ ఒక్కసారే కళ్ళు తెరిచి, ఒకవేళ ఈ జాతకంలో పుట్టిన అమ్మాయి మీ కూతురు అయితే అసలు తను మీ దగ్గర పెరగదు, ఒక అనాథలాగా వేరే వాళ్ళ కన్న కూతురులాగా పెరుగుతుంది అని అంటూ ఉంటాడు. అది విని ఒక్కసారి పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కార్తీక్ అయితే, ఏం చెప్పారు గురువుగారు, నిజంగా మీరు చాలా గొప్పవారు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర, దశరథ, శివనారాయణ ముగ్గురు కూడా, ఏంటి మీరు మాట్లాడేది, మా కూతురు మా దగ్గరే ఉంది, వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ కూతురుగా పెరగడం ఏంటి స్వామి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, చూడమ్మా, ఒకవేళ జాతకం అన్నా మారిపోయి ఉండాలి, లేకపోతే ఈ జాతకంలో ఉన్న అమ్మాయి అయినా మారిపోయి ఉండాలి. చిన్నప్పుడు ఒకరికొకరు జాతకం మారిపోయి ఉంటుంది, లేకపోతే పిల్లలే మారిపోయి ఉంటారు అని అంటూ ఉంటాడు. అతనైతే, నేను చెప్పేది ముమ్మాటికి నిజం. నా జ్యోతిష్య జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను చెప్పినవి అబద్ధం కాలేదు. ఇది కూడా కాదు, మీకు పుట్టిన కూతురు మీ జాతకం ప్రకారం, అలాగే అమ్మాయి జాతకం ప్రకారం కూడా మీ దగ్గర పెరగదు. పోనీ అమ్మాయి జాతకం మారిపోయిందనుకోవచ్చు, మరి మీ జాతకంలో కూడా అదే రాసింది. మీరు మీ కన్న కూతురికి కొన్ని సంవత్సరాలు దూరం అవుతారు. కన్న కూతురు మీకు ఎదురుగా ఉన్నా కూడా మీరు తనని ద్వేషిస్తారు తప్ప ఆ కూతుర్ని మీ కన్న కూతురని గుర్తించలేకపోతారు. అది మీ పరిస్థితి. మీ కూతురు జీవితంలో కూడా, మీ కన్న కూతురు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, సమస్యలు వస్తాయి. అన్నిటినీ కూడా తట్టుకొని తను మీ దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఇక ఆపవయ్యా, ఏదో 4 విషయాలు చెప్పేసి 4 డబ్బులు ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నావా? ఎదురుగుండా నేను వాళ్ళ కన్న కూతుర్ని నన్ను పట్టుకొని నేను కాదు ఎవరు అని ఎలా చెప్పగలుగుతున్నావో? నువ్వు మమ్మల్ని, మా మమ్మీని, నన్ను విడదీయాలని వచ్చావా, లేకపోతే ఎవరైనా ఆస్తి కోసం నీ చేత ఇలా చెప్పిస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అది విని గురువుగారికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారే పైకి లేచి నిలబడతాడు. శివనారాయణ, చెప్పాను కదా, నేను మీకు బాగా నమ్మకంగా ఉంది కాబట్టి నన్ను అంత దూరం నుంచి స్పెషల్ ఫ్లైట్లో సహా ఇక్కడికి తీసుకువచ్చారు. మీ కుటుంబంలో సమస్యని చెప్పారు.
కానీ ఇప్పుడు జరగబోయేది కూడా మీరు తట్టుకోండి. నిజంగానే ఒకవేళ ఈ జాతకంలో ఉన్న అమ్మాయి దశరథ సుమిత్రల కూతురే అయితే ఆ అమ్మాయి త్వరలోనే మీ దగ్గరికి వస్తుంది. తరువాత మీకు కొన్ని అనుకోని సంఘటనలు మీ గుండెని కలిచివేస్తాయి. మీకు నమ్మక ద్రోహం అనేది తప్పకుండా జరుగుతుంది. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు గుట్టు బయటపడబోతుంది. మరో కొన్ని రోజుల్లో మీకు ఒక పక్క మంచి జరుగుతుంది, ఒక పక్క గుండె పగిలే నిజాలు కూడా బయటపడతాయి. అలా నిజాలు బయటపడిన రోజు అప్పుడు స్వార్థంగా ఆలోచించి మీకు నష్టం కలిగించాలనుకున్న వాళ్ళకి చాలా నష్టం కలిగే రోజు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇదేంటి, ఇతను ఎలా చెప్తున్నాడో, ఇతను చెప్పిందంతా కూడా నిజమే అంటే స్వార్థంగా ఆలోచించి నమ్మక ద్రోహం చేయాలనుకుంది నేను గ్రానీయే కదా. మా ఇద్దరి గుట్టు తొందరలోనే వీళ్ళకి తెలిసిపోయి వీళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసే రోజు వస్తుందని చెప్తున్నాడు. నిజంగానే వస్తుందా, అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే దశరథతో అంటూ ఉంటుంది, ఏంటండి ఇది, అతనేంటి అలా చెప్పి వెళ్ళిపోయారు, అంటే మన కూతురు జ్యోత్స్న కాదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే శివన్నారాయణ అలా చూస్తూ ఉంటే, ఏంటి మమ్మీ, అతనేదో పిచ్చి పట్టి మాట్లాడుతుంటే నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి, పుట్టిన దగ్గర నుంచి నేనే కదా ఇక్కడుంది, వేరే ఎవరొచ్చి నన్ను పట్టుకెళ్ళిపోవడం అలాంటివేమీ చెయ్యలేదు కదా, మరి అలాంటప్పుడు నీ కడుపున పుట్టిన నేను ఎందుకు మారిపోతాను అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి దాసు అయితే వస్తాడు. ఇక దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా. ఏముందమ్మా, ఎవరైనా మార్చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఏముంది, ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రస్తుత కాలంలో ఆస్తుల కోసం ఏదో ఒక విషయం మీద గొడవ పడ్డానికో శత్రుత్వం మీదో ఇలా పిల్లల్ని మార్చేయొచ్చు కదా. వీళ్ళ కడుపులో పుట్టిన బిడ్డని దూరం చేసి వీళ్ళని ఎలాగైనా సరే క్షోభ పెట్టాలని ఎవరైనా అనుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దాసుని జ్యోత్స్న అయితే, ఏంటి, మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ముందు అవతలికి వెళ్ళు అని అంటూ జ్యోత్స్న అయితే దాసుని అవమానిస్తుంది. అప్పుడే ఇక అది చూసిన శివన్నారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావో, అసలు నీకు బుద్ధుందా, గురువుగారిని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి ఆయన్ని కోపానికి గురి చేశావు. ఇప్పుడు దాసు తనకి తెలిసింది చెప్తూ ఉంటే దాసుని కూడా కొట్టబోతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, పెద్దల పట్ల నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే, సారీ తాత, నా గురించి అసలు నేను ఇంటి బిడ్డనే కాదు అంటూ చెప్పడంతో ఎమోషనల్ అయిపోతున్నాను. అయినా జాతకంలో ఏదో టైమో డేటో ఏదో ఒక తప్పు పడి ఉంటుంది, అలాంటప్పుడు ఇలాంటివి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, అన్నిటినీ పట్టించుకోకూడదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా జ్యోత్స్న అన్న తర్వాత, అవును సుమిత్ర, ఇలాంటివి పొరపాట్లు జాతకాలు అనేవి జరుగుతూ ఉంటాయి, మరొకసారి వేరే ఒకరికి చూపిద్దాము, అప్పుడు వాళ్ళు ఏమంటారో చూద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ దశరథలో మాత్రం అనుమానమైతే మొదలవుతుంది. ఇక దశరథలో అనుమానం ఎలా మొదలవుతుందంటే, తన కన్న కూతుర్ని ఎవరో దూరం చేశారని దాసు మాటల ద్వారా ఒకవేళ తన కన్న కూతుర్ని మాయం చేసి మరొకరి కూతుర్ని అక్కడ పెట్టొచ్చు కదా అని దశరథలో అయితే అనుమానం కలుగుతుంది. ఏదో జరుగుతుంది, నిజమేంటో అదే బయటికి వస్తుంది అని దశరథ అనుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.